V4 న్యూస్ ద బెస్ట్ న్యూస్. నిజం చెప్పడమే మా లక్ష్యం. ఇక్కడ ఉండే సమస్య చూస్తే తాగునీరు, సాగునీరు, రైతులందరూ వెలవలాడుతున్నారు. ఆడవాళ్ళు ఇంకా ప్లాస్టిక్ బిందెలు మోసుకుంటా ప్రతి ఒక్క ఊర్లో కూడా బాధలు పడుతున్నారు. మరి రాబోయే కాలంలో మనం ఈ బాధలన్నీ కూడా తీర్చి ఈ పత్తికొండలో ఈ కరువు కాటకం అనేది ఎప్పుడు ఉండకుండా ప్రతి ఒక్క చెరువు కూడా పిల్ల కాలువల ద్వారా తీసుకొని పోయి ప్రతి ఒక్క ఎకరానికి కూడా మేము నీళ్ళు అని చెప్పి ప్రణాళిక పెట్టుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న యువత గంజాయికి గురైనారు, మద్యంకి గురైనారు. ప్రతి ఒక్క చోట కూడా గంజాయి అమ్ముడుపోతుంది, మద్యం అమ్ముడుపోతుంది. మరి ఆ యువతకు కూడా మంచి కాలేజీలు తీసుకొస్తాం, సంస్థలు తీసుకొస్తాం, ఇక్కడికి అందరికీ ఉద్యోగాలు ఏర్పాట్లు చేస్తామని చెప్పి మరి లోకేష్ బాబు కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే కాకుండా ముఖ్యంగా ప్రతి ఒక్క చెరువులో నీళ్లు నింపిన తర్వాత ఇక్కడ ప్రకృతి వైపరీత్యం వల్ల మన పంటలు గింటలు ఏదైతే లాస్ అవుతున్నాయో ఆ లాస్ కాకుండా గ్రో హౌస్లు పెట్టి, గ్రీన్ హౌస్లు పెట్టి మనము ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూరగాయలు కూడా పండించి ఆన్లైన్లో అమ్మడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మేము బీయింగ్ ఫార్మర్ అని చెప్పి ఒక సంస్థతో మాట్లాడుకున్నాము. వాళ్ళతో మాట్లాడుకొని ఏదైతే ప్రొడ్యూస్ ఇక్కడైతే పెరుగుతుందో ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో అమ్మించే బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నారు. మరి జ్యూస్ ఫ్యాక్టరీ అని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతారు. టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ అని నీళ్ళు వచ్చిన తర్వాత ఉత్త టమాటోలే కాదు, ప్రతి ఒక్క కూరగాయ కూడా మనం ఇక్కడ పండించవచ్చు. మనం ఇక్కడ వెజిటేబుల్ హబ్ తయారు చేయాలని చెప్పి ఒక ఆశ ఉంది. అదేవిధంగా మరి ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా కాలేజీలు, స్టేడియంలు ఇవన్నీ తీసుకొని వస్తే చాలా బాగుపడతారు. మరి వేరే వ్యసనాలకు పోకుండా చదువు పైన ధ్యాస పెట్టుకొని బ్రహ్మాండంగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు కావాలని చెప్పి మా ఆశ ఉంది. మరి రాబోయే కాలం మీ అందరూ చూశారు, 20 రోజుల్లో ఆల్రెడీ పబ్లిక్లో మేము తిరిగేటప్పుడు, ప్రతి ఒక్క ఇంటికి తిరిగేటప్పుడు ఈ 5 మండలాల్లో ప్రతి ఒక్కరు వాళ్ళు నోరు తెరిచి చెప్పడం కూడా జరిగింది. మేము ఈసారి తెలుగుదేశానికి వేసేది, ఒక్కసారి మబ్బలో పోయాము, ఒక్క ఛాన్స్ అని మబ్బలో పోయాము, ఒక సెంటిమెంట్ దానిపైన పోయాము. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారితో ఏమి చేయలేకపోయారో అందుకోసమే మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కేఈ కుటుంబం పైన నమ్మకం పెట్టుకొని మీకు ఓటు వేస్తానమని చెప్పి అందరం చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో మీ అందరూ కూడా చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.